హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమా ఐకన్ ఛానల్ అండ్ రివ్యూ వచ్చేసి డెడ్ పూల్ అండ్ వొల్వరేన్. ఇంకా మూవీ ఎలా ఉంది డిస్కషన్ లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా కానీ ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ అలాగే పక్కన నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టేసి. ఇంకా రివ్యూ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మన అందరూ తెలిసిందే డెడ్ పూల్ సిరీస్ మీరు కంటిన్యూగా ఫాలో అప్ అయితే మీకు ఆటోమేటిక్ గా మూవీ అయితే అర్థమవుతుంది అనమాట. మూవీ అయితే ఎలా ఉందని నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ వాస్ వెరీ డీసెంట్ అనిపించింది అనమాట. అంటే జనరల్ ఏంటంటే మార్వెల్ మూవీస్ అనగానే మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఒక లిటిల్ బిట్ చిన్న హైప్ తోటి అయితే వెళ్తాం. సో ఆ హైప్ తోటి కొంచెం మ్యాచ్ అయిందా అంటే అంత వరకు కాదు, కానీ బట్ ఇట్ వాజ్ ఎ డీసెంట్ ఫిల్మ్ అనమాట. అంటే మీరు స్టార్టింగ్ నుంచి టిల్ ఎండింగ్ వరకు కూడా తెలుగు వర్షన్ చూస్తే మాత్రం డెఫినెట్ గా మీరు ఎంటర్టైన్మెంట్ అయితే థియేటర్ నుంచి అయితే బయటకు వస్తారు, అదే మాత్రం గ్యారంటీ. అండ్ గుడ్ థింగ్ ఏమైనా ఉందంటే మూవీలో అసలు తెలుగు రైటింగ్ అనమాట. అంటే తెలుగు డైలాగ్స్ అనేది చాలా బాగా రాసుకున్నారు. అంటే ఎస్పెషల్లీ మీమ్స్ పేజ్ అయితే కంప్లీట్ గా వాడేశారు భయ. లిటరల్ అయితే జనరల్ గా రెగ్యులర్ గా చెప్తున్న మీమ్స్ సోషల్ మీడియాలో ఏవైతే బాగా అలచల్ అవుతున్నాయో వాటినన్నింటిని కూడా తీసుకుని పాయింట్ చేసుకుని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారని నాకు అనిపించింది. గుడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే వొల్వరేన్ అండ్ మన డెడ్ పూల్ ఆ టూ క్యారెక్టర్స్ మధ్య ఉండే కన్వర్జేషన్ అనేది చాలా వరకు సూపర్ గా ఉంటుంది అనమాట. మూవీలో అయితే ఇదైతే మీరు మిస్ కావద్దు. అండ్ ఇంకా గుడ్ థింగ్స్ గురించి ఏమైనా మాట్లాడుకోవాలంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అని చెప్పేసి వాళ్ళు డైరెక్టర్స్ అయితే మెన్షన్ చేశారు. వాటికి సంబంధించిన పాయింట్స్ ఏమైనా మూవీలో ఉన్నాయంటే లేవు. మనకి వాటి నుంచి ఏమైతే రాలే కానీ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ మనందరికి అవెంజర్స్ లో నచ్చే క్యామియో రోల్ అయితే ఉంది. అదైతే నేను రివీల్ చేయను, బట్ క్యామియో అయితే మీకు అంతవరకు ఆ క్యామియో పడడం వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే నాకైతే ఎక్కడో సమ్వేర్ అనవసరంగా క్యామియోని పెట్టి కొంచెం ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారు, బేసికలీ నేను ఆ క్యామియో ఫ్యాన్ అనమాట, ఇందుకు సమ్ మిస్యూజ్ చేసుకున్నారేమో అనిపించింది. రిమైనింగ్ పోర్షన్స్ అంతా కూడా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనమాట. అంటే మనకి సిచ్యువేషన్ కి డిఫరెంట్ వైబ్ ని ఇచ్చేలాగా క్రియేట్ చేసుకున్నారు. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది డెఫినెట్ గా. బట్ థింగ్ ఏంటంటే మనకి అదే చెప్తున్నాను కదా, జనరల్ ఏంటంటే మన మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఏదో చిన్న మ్యాజిక్ మిస్ అయిందనే ఫీలింగ్ తోడైతే కొంచెం ఉంటుంది. బట్ ఎంటర్టైన్మెంట్ పరంగా సరదాగా ఒక వైబ్ క్రియేటెడ్ అవ్వాలంటే ఒక 2 hours మీకు అలాగా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా మూవీ రికమెండెడే. సో అది నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ అయితే. ఇప్పటికి ఇంకా మీరు మూవీ చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. వీకెండ్లోకి అయితే చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో.